అండి అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను రుచికరమైన కొత్తగా తోటకూర పుదీనా చట్నీ చేస్తున్నానండి. పుదీనా చట్నీకి కావాల్సిన ఐటమ్స్ 2 టమాటా, సరిపడా ఎండుమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర, 5 ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు తీసుకోవాలి. పొయ్యి ముట్టించి బాండి పెట్టాలి. బాండి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసిన. నూనె కాగింది, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసేస్తున్నా. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. 4 రెబ్బలు కరివేపాకు వేస్తున్నా. అవి సిమ్లో పెట్టుకొని మంచిగా వేసుకోవాలి. మిరపకాయలు తీసుకున్న తర్వాత అందులోనే టమాటా వేసుకోవాలి. కట్ చేసిన టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గింది. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. చింతపండు టమాటా బాగా మగ్గిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. టమాటా మగ్గింది, తీసిన. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకొని అందులో ఈ తోటకూర పెట్టుకోవాలి. తోటకూర బాగా ఆ నూనెలో మగ్గనివ్వాలి. అన్నీ వేపుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కూడా ఉప్పు వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టాను. చూడండి, తాలింపులో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఉప్పు సరిపడా వేసుకొని మిక్సీ పట్టాను. తాలింపు పెట్టాను. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, కరివేపాకు, కొంచెం చిటికెడు పసుపు, ఇంగువ వేసి తాలింపు పెట్టాను. తోటకూర పుదీనా పచ్చడి రెడీ అండి. చూడండి, పచ్చడి మాత్రం చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.